కమ్ లెట్స్ గో టు వైజాగ్. నా దగ్గర ఇవన్నీ ఉంటే స్నాక్స్ కింద ట్రైన్‌లోకి ప్యాక్ చేసుకున్నా. ఈ స్ట్రాబెర్రీ చాక్లేట్ అయితే ఒక రెసిపీ చేసుకుందామని తీసుకున్నా. బట్ అవేమి చేయకముందే వెళ్ళిపోవాల్సొస్తుంది. సో, నేనైతే ఈసారి సోలోగా ట్రావెల్ చేయట్లేదు. నాతో పాటు నా ఫ్రెండ్ నవ్య ఉంది. మీరు నా పాత సబ్‌స్క్రైబర్ అయితే మీకు తెలిసే ఉంటది. నవ్య నా బీటెక్ ఫ్రెండ్. సో, నేనైతే వీడియో తీస్తున్నాను. తను వర్క్ చేయడం ఆపేసింది. అంత షై తను. సో, అందుకే తనని మీకు చూపియట్లేదు. బట్ మేమిద్దరం అయితే ఇలా కలిసి జర్నీ చేస్తున్నాము. ఎంతైనా జర్నీ ఫ్రెండ్స్‌తో చేయడం అదొక డిఫరెంట్ వైబ్ కదా! అండ్ ట్రైన్ జర్నీలో ఇలా మ్యాంగో ఇవన్నీ బావుంటాయని చెప్పి తీసుకొనొచ్చాను. ఇంకా దాంతో పాటు నైఫ్ గూడా తెచ్చుకున్నా. ఇక్కడే కట్ చేసుకొని తినొచ్చని. సో, అలా ట్రైన్ జర్నీలోని చాలా స్నాక్స్ అవి తిన్నాంలెండి. మొత్తం అన్నీ చూపియట్లే. బట్ ఇది తెచ్చుకొని కట్ చేసుకొని అలా తింటున్నాము. నేను నా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం ఇద్దరం ఒక ఊరే కదా! కలిసి వెళ్దామని. బట్ ఈ ఇయర్ అయ్యింది. నేనైతే నా ఫ్రెండ్‌తో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ తను వర్క్ చేసుకుంటే తనకలా టైమ్ పాస్ చేశామాట. ఇంక వ్యూ అయితే చాలా బావుంది కదా! ఇంకా నైట్ అయితే మేము విజయవాడలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. సో, అక్కడ కొంచెం టైమ్ అంతా స్పెండ్ చేసి ఫైనల్లీ మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 కైతే వైజాగ్ రీచ్ అయిపోయాం. అండ్ మా పప్పీస్ చూసారా ఎలా చూస్తున్నాయో ఎవరొచ్చారా అని. నెక్స్ట్